అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెల రోజుల్లో గ్రామ పంచాయతీలన్నింటికీ రేవంత్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ నడిబొడ్డున పెరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేశాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్లో బీజేపీ నుంచి కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణలో యాసంగి రైతులకు సకాలంలో యూరియా దొరకక నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. కావాల్సినన్ని యూరియా బస్తాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. రైతులకు సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్కు యూరియాను తరలిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా యూరియా కష్టాలు తీరుతాయని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. మేడారంలో నూతన హంగులతో నిర్మించిన గద్దెలపై పడిగద్దెరాజు, గోవిందరాజు దేవతలను ప్రతిష్ఠించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోనగుండ్ల నుంచి పడిగిద్దరాజు పూజారులు, అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగారం కొండరాయి నుంచి గోవిందరాజు పూజారులు దేవతలను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు చేసి గద్దెలపై దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. పునఃప్రతిష్ఠ తర్వాత దర్శనాలను అనుమతి ఇస్తామని పూజారులు తెలిపారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. మేడారం జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా శాశ్వత రహదారులు, నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మరోసారి నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులను ఎదిరించి జనసేన పార్టీకి అండగా నిలిచి ఇప్పటం గ్రామానికి చెందిన ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా 50,000 రూపాయలు అందించి మనవడి చదువుల నిమిత్తం 1,00,000 రూపాయలను అందజేశారు. నెలవారీ ఖర్చులకు తన సొంత జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు పంపిస్తానని మాట ఇచ్చారు. 2022లో జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూములు ఇచ్చిన వారిలో నాగేశ్వరమ్మ ఒకరు. దీంతో వైసీపీ నేతలు కక్షగట్టి 53 ఇళ్లను కొలగొట్టారు. పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి మరోసారి ఇప్పటం గ్రామానికి వస్తానని నాగేశ్వరమ్మకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇప్పటం గ్రామానికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియల్ హీరో అనిపించుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యువెలరీ దుకాణంలో వెండి ఆభరణాలు చోరీ చేసిన మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డిసెంబర్ 9న గోకవరం రోడ్డులోని కార్తికేయ గోల్డ్ షాపులో 8 మంది మహిళలు కస్టమర్లుగా వచ్చి దొంగతనం చేశారు. షాపులో 350 గ్రాముల 8 జతల వెండి పట్టీలను దొంగతనం చేసినట్టు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఇక యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చోరీ ముఠాలోని 5 మంది మహిళలను అరెస్ట్ చేసి చోరీ చేసిన వెండిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో 3 మహిళలు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బంగారం, వెండి, బట్టల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏలూరు జిల్లా పోలవరంలో ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైతాన్కర్ బృందం పర్యటించింది. ప్రాజెక్టులో నిర్మాణం జరుగుతున్నటువంటి డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1-2 ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలవరానికి సమీపంలోని కొండ్రుకోట గ్రామాన్ని సందర్శించారు. అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు, ఎత్తును పరిశీలించి వారికి అందిస్తున్న పోషకాహారం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో అర్చకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఏడాది చివరి ఏకాదశి కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరంలోకి పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించేలా ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు 3 సార్లు యాదగిరిగుట్టకు వెళ్లి నరసింహస్వామిని దర్శించుకున్నారు. 2026 సంవత్సరాన్ని ఫుల్ జోష్తో ప్రారంభించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. జనవరి నెలలో 3 భారీ బహిరంగ సభలను నిర్వహించాలని అనుకుంటోంది. వరుస సభలతో కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సభలను భారీగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమై సభలకు భారీగా జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పడాల కళ్యాణ్కు విజయనగరం జిల్లాలోని సొంత గ్రామం సుందరపుపేటలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని కాపు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పడాల కళ్యాణ్ను సన్మానించారు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన పడాల కళ్యాణ్ తన ఆట మాట తీరుతో తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. 15 వారాల పాటు జనాలను ఎంటర్టైన్ చేస్తూ భారీ ఓట్లతో టాప్ 1గా నిలిచి బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని అందుకున్నాడు. ప్రైజ్ మనీ 50 లక్షలతో పాటు మారుతి సుజుకి SUV బ్రాండ్ న్యూ కారును బహుమతిగా గెలుచుకున్నాడు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు అలాగే బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేయనుంది. పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ ద్వారా సేవలు అందించనున్నారు. డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం ఉంటుంది. ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుంది. గిరిజన కొండ ప్రాంత గ్రామాలకు రోడ్డు మార్గం గుండా మందులు పంపాలంటే చాలా సమయం పడుతుంది. ఇక అత్యవసర సమయాల్లో గిరిజనుల ప్రాణాలను కాపాడడంలో డ్రోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేశారు. ఆలయ చైర్మన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఉప ఎన్నికలైనా పంచాయతీ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 137 గ్రామ పంచాయతీలలో 90 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా 40 మంది మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచులుగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులను మంత్రి జూపల్లి సన్మానించారు. జగిత్యాల జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ పెన్షనర్స్ నిరాహార దీక్ష చేపట్టారు. పెండింగ్ బిల్లులను ఒకేసారి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు పలికారు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అందేలా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ భరోసా ఇచ్చారు. చిక్కడపల్లిలో డ్రగ్స్ నెట్వర్క్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్ తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఇక వారి నుంచి MDMA అలాగే LSD ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. 4 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ను తొలగించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ను మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైదరాబాద్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలోని మొత్తం చెత్తను కేవలం జవహర్ నగర్లోనే డంపింగ్ చేయడం సరికాదన్నారు. దీంతో కాలనీలోని ప్రజలు క్యాన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని ఎంపీ ఈటెల తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రిటైర్ అయిన ఉద్యోగులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులపై నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను విడుదల చేయకపోవడంతో కొంతమంది మానసిక ఆవేదనతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో జరిగిన తప్పులకు పార్టీలో ఉన్నప్పుడు తాను కూడా భాగస్వామినేనన్నారు. తనను నిజామాబాద్ వరకే పరిమితం చేసినప్పటికీ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. తనను బీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పలేదన్నారు. RRR ప్రాజెక్టులో పెద్దల భూముల కోసం పేదల భూములు బలిపెడుతున్నారని మండిపడ్డారు.
2029లో ఎన్నికల్లో బరిలోకి దిగుతామని కవిత స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. తను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిచి తీరుతుందన్నారు. ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుపొందుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతానన్నారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. ఏలూరు జిల్లా కైకులూరుకు చెందినటువంటి వరలక్ష్మి, జగ్గయ్యపేటకు చెందినటువంటి బాలు సత్యదేవ్ దాదాపు 13 ఏళ్లు కలిసి చదువుకున్నారు. 6 ఏళ్లుగా ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా యువకుడు మోహన్ చాటేశాడు. ఇక యువకుడి కుటుంబ సభ్యులు సైతం గతంలో కేసులు పెట్టినప్పుడు మా కోడలు నువ్వే అన్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు మాట మార్చి తన ప్రియుడిని కలవకుండా చేస్తున్నారని అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువత కోరింది. హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన స్టేట్మెంట్పై వెనక్కు తగ్గేది లేదని నటుడు శివాజీ తేల్చి చెప్పారు. అయితే ఓ 2 పదాలకే తాను సారీ చెబుతున్నానన్నారు. మిగతా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతిని కాపాడేందుకే ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తాను తట్టుకోలేకపోయానన్నారు. సినిమా వలనే సమాజం చెడిపోతుందనే మాట రాకూడదని తాను అలా మాట్లాడానని శివాజీ స్పష్టం చేశారు. సమాజంలో ఏం తప్పు జరిగినా అంతా సినిమా వైపే చూస్తున్నారన్నారు. ఉమెన్ కమిషన్ విచారణకు పక్కాగా వెళతానన్నారు. దేశంలో ప్రతి 3 గంటలకు ఒక రేప్ జరుగుతోందని, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎలాంటి తప్పు లేదన్నారు శివాజీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.